హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఏ ముహూర్తాన నారా లోకేష్ రెడ్ బుక్ అనే ప్రస్తావన తీసుకొచ్చాడో తెలియదు కానీ ఈ రెడ్ బుక్ రకరకాల బుక్కుల ప్రస్తావన తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇంకా కొంతకాలం ఉండేట్టు కనపడుతోంది. రెడ్ బుక్ అనే ప్రస్తావన నారా లోకేష్ తీసుకొచ్చి వైసీపీ సర్కార్ హయాంలో మా కార్యకర్తల్ని నాయకుల్ని చాలామంది వేధించారు. అలా వేధించిన వాళ్ళందరి పేర్లు కూడా ఈ రెడ్ బుక్లో రాసుకుంటున్నామని ఒక బుక్ చూపిస్తూ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెడ్ బుక్లో రాసిన వాళ్ళ కథ తేలుస్తాం, వాళ్ళను అరెస్ట్ చేయిస్తాం, వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. ఇక రకరకాలుగా కొన్ని పదాలు నేను ఇక్కడ చెప్పలేను, అటువంటి పదాలు కూడా ఆయన మాట్లాడారు. సో రెడ్ బుక్లో రాసుకున్న ప్రకారం రివెంజ్ ఉంటుంది అనేది ఆయన చెప్పిన మాట. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగమే ఆంధ్రప్రదేశ్లో అమలవుతోంది, రెడ్ బుక్ పేరుతో ఆంధ్రప్రదేశ్లో మా కార్యకర్తల్ని వేధించే ప్రయత్నం చేస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉంటూ ఓపెన్గా ఆంధ్రప్రదేశ్లో పెద్ద పెద్ద హోర్డింగ్లే పెట్టారంటే ఈ ప్రభుత్వం ఎలా నడుస్తుందో మీరు అర్థం చేసుకుంటే వైసీపీ మాట్లాడుతూ వస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది లాంటి ఇంప్రెషన్ని క్రియేట్ చేసే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో అరెస్టులను కూడా చూస్తున్నాం. రెడ్ బుక్ని దాచుకునే ప్రయత్నం కూడా నారా లోకేష్ ఎక్కడా చేయట్లేదు. అవును, రెడ్ బుక్లో మొదటి చాప్టర్ అయిపోయింది, రెండో చాప్టర్ అయిపోయింది, మూడో చాప్టర్ ఇప్పుడు మొదలు పెడుతున్నాం. అయితే రెడ్ బుక్లో రాసుకున్న పేర్లన్నింటిని కూడా వీటన్నింటిని కూడా లీగల్గా చట్టపరంగా శిక్షించే ప్రయత్నమే చేస్తాం తప్ప మేము చట్టానికి వ్యతిరేకంగా కూడా ఎక్కడ చేయమనే మాట ఆయన చెప్తూ వస్తున్నారు. బట్ ఇది వెండేట పాలిటిక్స్ అంటూ వైసీపీ చెప్తోంది. సో అది రెడ్ బుక్ సంబంధించిన ప్రస్తావన. రెడ్ బుక్కి కౌంటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తూ వస్తున్నమాట, మేము గుడ్ బుక్స్ రాసుకుంటాం. మీరు రెడ్ బుక్స్ రాసుకొని గ్రామానికో రెడ్ బుక్, మండలానికో రెడ్ బుక్, జిల్లాకో రెడ్ బుక్, రాష్ట్రానికో రెడ్ బుక్ రాసుకొని వేధింపులు చేస్తున్నారు. మనం గుడ్ బుక్ రాసుకుందాం. కార్యకర్తలు ఈ టైంలో ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో, పార్టీ కోసం నిలబడ్డారో వాళ్ళందరినీ కూడా మేము గుడ్ బుక్స్లో పెట్టుకుంటాం, వాళ్ళందరినీ కూడా కాపాడుకుంటాం, వాళ్ళందరికీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత అవకాశాలు కల్పిస్తాం, మనం గుడ్ బుక్ మెయింటైన్ చేద్దామంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. సో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న సందర్భంగా రెడ్ బుక్ని అవహేళన చేస్తూ మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాళ్ళు కూడా నారా లోకేష్ తరహాలో మేము ఒక బుక్ మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్తున్నారు. డెఫినెట్గా నారా లోకేష్ రెడ్ బుక్ సక్సెస్ అయినట్టుగానే చూడాలి. నారా లోకేష్ రెడ్ బుక్ గురించి ఆయన సీఎంగా ఉన్న రోజులు ఎక్కడా ప్రస్తావన కూడా తెలియని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ మధ్య పదే రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో అమలు అవుతుంది అంటూ మాట్లాడుతూ ఉన్నారు. సో ఆ స్థాయిలో రెడ్ బుక్ సంబంధించిన ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తున్నాం. తాజాగా తెలంగాణ రాజకీయాల్లో కూడా ఇంకో బుక్ ప్రస్తావన వచ్చింది. తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ ఆమె ఇప్పుడు పింక్ బుక్ రాసుకుంటామని చెప్తున్నారు. సో ఈ వేధింపులు వీటన్నిటికి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి అనే దానిపైన మేము ఒక పింక్ బుక్ రాసుకుంటాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పింక్ బుక్ని ఇంప్లిమెంట్ చేస్తామనే మాట చెప్తూ వస్తున్నారు. సో రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన విధానాలను ప్రశ్నిస్తూ తామొస్తే అంతకంటే బెటర్గా అంతకంటే మంచి విధానాలతో ప్రజల దగ్గరికి ఎలా వెళ్తారో చెప్తూ ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి కంటే ఇంకా బెటర్గా మంచి ఎలా చేస్తామనేది చెప్తూ వెళ్ళడం అనేది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్. అలా కాకుండా రివెంజ్నే ఒక ఎజెండాగా మార్చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. మేము వస్తే ఇలా రివెంజ్ తీర్చుకుంటాం అంటూ రివెంజ్నే ఒక ఎలక్షన్ ఎజెండాగా మార్చేస్తున్నాయి. అత్యంత ప్రమాదకరం ఇది. ఇప్పుడు రెడ్ బుక్కు సంబంధించి సరే తెలుగుదేశం పార్టీ కూటమి సర్కారు ఏం చెప్పుకున్నా రెడ్ బుక్ అనేది కూటమి సర్కార్కి భవిష్యత్తులో చాలా ఇబ్బందులు కలిగించబోతోంది. బహుశా తెలుగుదేశం పార్టీకి కూటమి నాయకత్వానికి ఇప్పుడు అది అర్థమవుతుందో లేదో కానీ భవిష్యత్తులో చాలా ఇబ్బందులు కలిగించబోతున్నాయి. సో ఈ బుక్కుల్లో రాసుకొని రేపొద్దున రివెంజ్ తెచ్చుకుందామంటే ఇవన్నీ డెమోక్రసీలో ఉన్నారు. దానికి చట్ట ప్రకారం ఎవరిపైనా ఎప్పుడైనా కంప్లైంట్ చేసి, మీరు అధికారంలో ఉన్నప్పుడే కంప్లైంట్ చేయాలని లేదు, మీరు అధికారంలో లేనప్పుడు కూడా కంప్లైంట్ చేయొచ్చు. మీరు అధికారంలో లేనప్పుడు కూడా కంప్లైంట్ చేస్తే వ్యవస్థలు పనిచేసేలా మీరు చేయాలి. మీరు పవర్లో ఉన్నప్పుడు మీరు అలా చేయలేదు కాబట్టి ఉన్న వ్యవస్థలు అంటే మీకు గౌరవం లేకుండా పోతుంది. అన్ని పార్టీలు కూడా గతంలో అధికారాలను చూసిన పార్టీలు, వైసీపీ కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, అక్కడ తెలుగుదేశం పార్టీ కావచ్చు, అందరూ మీరు పవర్ని చూసిన పార్టీలే. సో మీరు వ్యవస్థలను పనిచేయకుండా పోయినప్పుడు ఆ వ్యవస్థలు మీరు అధికారంలో ఉంటే మాత్రమే పనిచేస్తాయి, మీకోసం మాత్రమే పనిచేస్తాయి. మీరు అధికారంలో లేనప్పుడు అవి మీకోసం పనిచేయవు, అధికారంలో ఉన్న వాళ్ళ కోసం పనిచేస్తాయి. కాబట్టి మీరు ఇది రాసుకున్న తర్వాత రివెంజ్లు తీసుకుంటామంటే ఇది ఖచ్చితంగా సరైన సంప్రదాయం కాదు. అయితే ఈ బుక్కుల ప్రస్తావనలో, ఈ రకరకాల బుక్కుల ప్రస్తావనలో రాజ్యాంగం అనే ఒక బుక్ ఉందిగా, రాజ్యాంగం అనే బుక్కు సంబంధించిన ప్రస్తావన ఇది. ఆ ప్రస్తావన బహుశా రాహుల్ గాంధీ చేస్తున్నారు పార్లమెంట్లో, మేము రాజ్యాంగాన్ని కాపాడుతాం, భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం వ్యతిరేకంగా వెళ్తుంది అని. సరే అది ఇక్కడ కంటెస్ట్ కాకపోయినా ఆ రాజ్యాంగానికి సంబంధించిన ప్రస్తావన చేయాలి రాజకీయ పార్టీలు. రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేయాలి. రాజ్యాంగం ప్రకారం మీ హక్కులకు ఎక్కడ భంగం కలుగుతుందో వాటిని ప్రజల ముందు పెట్టి ఆ హక్కులను కాపాడే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా ఇలా రాజకీయ పార్టీలు మేము బుక్స్ రాసుకుంటూ పోతామంటే సో మీ పేర్లు కూడా ప్రజలు, మీరు చేస్తున్న పనులు కూడా ప్రజలు, మీరు చేస్తున్న తప్పులను కూడా ప్రజలు వాళ్ళ బుక్స్లో రాస్తారు. సరైన సమయం వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటారు.